నాకు మా అబ్బాయి తీసుకొచ్చి ప్రతిరోజు బుట్టడు పూలు నా పాదాల మీద పోసి మెళ్ళో ఓ పెద్ద పూలదండ వేసి నా ఒళ్ళంతా చందనం రాసి నా కాళ్ళ మీద పడి నమస్కారం చేసి వీధిలోకి వెళ్ళి మాత్రం నేను వద్దన్న పనులన్నీ చేస్తున్నాడు అనుకోండి, నేను సంతోషిస్తానా? నా రెండో కొడుకు మాత్రం పొద్దున్నే వచ్చిన రెండు కాళ్ళకి నమస్కారం పెట్టి పరమధార్మికమైన జీవనం చేసి నేను ఎలా బ్రతకమన్నానో అలాగే బ్రతికి తృప్తితో జీవనం చేస్తున్నాడు అనుకోండి, నేను ఎవరిని చూస్తే సంతోషిస్తాను? నా రెండో కొడుకుని చూస్తే సంతోషిస్తా, పెద్ద కొడుకుని చూసి సంతోషించను. అందుకే ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే ధ్రియతేవా జనైరితి ధర్మం. ఈశ్వరుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతుకుతున్నవాడెవరో వాడి పట్ల ఈశ్వరుడికి ప్రీతి ఎక్కువ. అందుకే ఎవడు ధర్మాత్ముడో వాణ్ణి నిరంతరము రక్షిస్తూ ఉంటాడు. వామనమూర్తి యొక్క ఘట్టంలో వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. నేను వాణ్ణి రక్షించానంటే నా గొప్ప అనుకోకండి. ధర్మాత్ముడైన వాణ్ణి నేను రక్షించకపోతే అసలు నేనున్నానని లోకం నమ్మదు. నేను ఒకడిని ఉన్నాను అని నమ్మాలంటే ధర్మాత్ముడిని రక్షించాలి. అందుకు రక్షించా, వాడి కోసం కాదు, నా కోసం. అందుకే ధర్మాత్ముడు ఎక్కడుంటాడో అక్కడే పరమేశ్వరుడు ఉంటాడు. వాడితోనే కలిసి నడుస్తూ ఉంటాడు భగవంతుడు ఎప్పుడు. అందుకే శ్రీరామాయణంలో ధర్మం గురించి కౌసల్యామాత ఒక మాట మాట్లాడుతుంది. దాన్ని సద్దెన్నపు మూట అంటారు పెద్దలు. ఈ శ్లోకం పిల్లలకి తప్పకుండా చెప్పండి అంటారు. ధర్మాచరణము మనకి సమయం అంతా అనుకూలంగా ఉన్నన్నాళ్ళు చేయడం కాదు, సమయము ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ధర్మాచరణమును విస్మరించరాదు. ధర్మము ధర్మమే, ధర్మాన్ని ధర్మంగా నిర్వర్తిస్తూనే ఉండాలి. రాముడు పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, వశిష్ఠ విశ్వామిత్రులకు శిష్యుడయ్యాడు, వాళ్ళందరి దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు, సీతమ్మని వివాహం చేసుకున్నాడు, అయోధ్యానగరానికి తిరిగి వచ్చాడు, అంతఃపురాల్లో కాపరం చేశాడు, దశరథ మహారాజు గారి ఛత్రఛాయల్లో జీవనం చేశాడు. అప్పుడు ధర్మాచరణం చేయడం గొప్ప కాదు. రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోవలసి వచ్చి తాను తప్పు చేయకపోయినా అరణ్యవాసం చేయవలసి వచ్చి ఆఖరికి జట కూడా తల దువ్వుకోకుండా జిల్లేడు పాలు పోసుకొని మర్రిపాలు పోసుకొని జటలు కట్టుకొని చెప్పులు లేకుండా నారచీరలు కట్టుకొని 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి. కౌసల్యంది, ఇన్నాళ్ళు ధర్మం పట్టుకున్నావు, చాలా తేలిక. ధర్మం రక్షించిందన్నావు, తేలిక. ఇప్పుడు నీకు కాలం ఎదురు తిరిగింది, ఇప్పుడు నీకు అనుకూలం కాదు, అరణ్యవాసానికి ఎడుతున్నావు, అన్నీ కష్టాలే. నీ భార్యకి కష్టం, నీకు కష్టం, దోమలు కొడతాయి, ఈగలు కొడతాయి, క్రూర మృగాలు ఉంటాయి. ఇంత గొప్పవాడివి ఎక్కడో పర్ణశాల కట్టుకు పడుకోవాలి, అప్పుడు కూడా పట్టుకోగలవా? రామా, నీకు ఆశీర్వచనం చేస్తున్నాను. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేనచ సవై రాఘవసార్థూల ధర్మస్వామభిరక్షతు. ఏ ధర్మాన్ని ఇంతకాలం నియమంతో పట్టుదలతో అనుష్ఠించి దాని యొక్క అనుగ్రహాన్ని పొందావో, కాలము ప్రతికూలముగా ఉన్నప్పుడు కూడా ఆ ధర్మాన్ని పట్టుకుని నువ్వు రక్షింపబడదవుగాక, ధర్మాన్ని మాత్రం విస్మరించవద్దు అంది. రాముడు ధర్మాన్ని ఒక్క విషయంలో పక్కన పెట్టాడు అనుకోండి, 2 కాండలు లేవు రామాయణంలో. కిష్కింధ కాండలో సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం మానేసి వాలితో స్నేహం చేసుకుంటే చాలు, వాలి చిటిక వేసి పిలిస్తే వస్తాడు రావణాసురుడు, అంత భయం. అటువంటి వాలితో స్నేహం చేసుకోవాలా? ఎందుకనంటే వాలే పెద్ద దోషం చేశాడు, తమ్ముడి భార్యను తెచ్చి తాను అనుభవిస్తున్నాడు. నువ్వే అధర్మంలో ఉన్నావు, నీతో నాకు స్నేహం ఏమిటి? వాలిని సంహరించి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు ధర్మం కోసం. ధర్మం కోసం సుగ్రీవుడితో చెలిమి చేసుకున్నాడు కాబట్టి సుందరకాండ వచ్చింది, యుద్ధకాండ వచ్చింది, తర్వాత పట్టాభిషేకం అయింది. ఎవడెలా పోతే నాకెందుకు, నా పనవడం కావాలని చెప్పి మార్గాన్ని విడిచిపెట్టి పనివ్వడం ఒకటే చూసుకుని ఉంటుంటే ఇవాళ రామాయణం మనందరం ఇంత గొప్పగా చదువుకుంటామా? రామాయణాన్ని ఇంత కీర్తిస్తామా? త్రేతాయుగం ద్వాపర యుగం దాటిపోయినా కలియుగంలో కూడా ఏ ఊరెళ్ళినా రామాలయం రామనామం ఉంటాయా? ధర్మం ఒక్కటి గొప్పది. భక్తి అన్న మాటకి విస్తృతిలో ఆలోచన చేస్తే ధర్మమును ఎవడు ఆచరిస్తాడో వాడు పరమ భక్తుడు అని గుర్తు. కాలము కలిసి రాని, కాలము కలిసి రాకపోని ధర్మాన్ని తప్పకుండా ఎవడు పట్టుకుంటాడో
వాడు చిరంజీవి. మీకు అది దానికి రామాయణమే తార్కాణం. రావణాసురుడు తపస్సు చేసి చిరంజీవిత్వం అడిగాడు, కుదరదన్నాడు బ్రహ్మగారు. కుంభకర్ణుండి అసలు అడగడానికి అవకాశమే ఇవ్వలేదు. విభీషణుడు నాకు ఎప్పుడూ ధర్మం మీద అనురక్తి అన్నం లేదని ఏడుస్తుంటే ఉంటే నీకు పెడతా లేకపోతే లేదయ్యా శివయ్య అన్నాను. అంటే నాకు రాసి ఇచ్చాడు. నేను రాజు మీద రాశానయ్యా వెళ్ళన్నాడు, డబ్బిస్తాడన్నాడు. వచ్చాను, చదివాను, నేను రాయలేదు. ఈ తప్పు నాకు తెలియదు, నన్ను మన్నించండి, క్షమించండి, నేను వెళ్ళిపోతున్నాను. పరశురామో కృపాచార్యో అని చెప్పి ఎక్కడికి వచ్చారు? వెళ్ళిపోలేదు అంటాం. అందరూ వదిలిపెట్టేస్తే నమ్ముకుని గుళ్ళో ఉన్నాడు. నాకు దొరికితే నీకు పెడతానన్నాను. మర్యాద చేయకపోతే పీడాపోయేది, అవమానం చేయించాడు. ఇలాంటి పద్యం తప్పాడు అని ఇక గుడికి వెళ్ళడం మానలేదు. మళ్ళీ ఊరెళ్ళాడు. వెళ్ళి చాలా మనసులో కోపం. అమ్మ దెబ్బలాడుతూ సున్ని పిండితోటి నలుగు పెట్టేటప్పుడు ఎప్పుడైనా చూస్తే చాలా వాడు ఇలా చేతి ఇచ్చి ఇలా ఉంటాడు. అమ్మ వేదప్రోక్తమైనటువంటి ధర్మాన్ని పట్టుకుని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సర్వకాలముల యందు రక్షింపబడతాడు. వాంగ్మయాన్నంతా పైన కింద ఒత్తేస్తూ నిలబడు అని నీ నాన్నకి పట్టదు. ఎప్పుడు ఉపన్యాసాలు అని ఇలా అంటుంటే లోకంలో ప్రచారం చెయ్యడానికి వాడు అలాగే బిక్క చచ్చిపోయి వచ్చింది. అలా ఈయన చేతిలో పాత్ర పట్టుకుని నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమశంగాయ చ పశుపతయే చ గొప్ప పద్యం అని పోస్తుంటే శివుడు బిక్క చచ్చిపోయి అలా ఉండి అభిషేకం చేయించుకుని నువ్వు పెట్టకపోయినా నేను పెట్టాలిగా. అంటుంటే ఆయన లేచి అన్నాడు, ఎందుకయ్యా అంత కోపం, ఏమైంది అక్కడ? ఏమి తెలియని వాళ్ళే అడక్కు, నీకు తెలియని ఎంత గొప్ప పద్యం రాశావు. మీ నక్కీరుడు నిలదీశాడు. ఏమిటి కవిత్వం అడిగాడు. కవితా సమయంబున రచింపవచ్చు అని అడిగాడు. సిగ్గు చేటై తిరిగి వచ్చాను. శివుడు వాడేవాడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివో సమస్త విద్యలకు అధినాథుడు నేను. నేను ఏ స్థితిలో దేశమైన కవిత్వం ఇస్తే పలుకుతున్నాడు అన్న తీరుడు. నేను రాసినటువంటి కవిత్వంలో తప్పు పట్టగలిగిన మొనగాడ నేనే పెడతాను. ఒక బ్రాహ్మణుడి వేషం వేసుకున్నాడు, తలపాగా చుట్టుకున్నాడు, రాజుగారి సభలో నీటిలో ఉండగా వెళ్ళేటప్పటికి అందరూ అబ్బో చాలా వర్చస్సుతో ఉన్నాడు. నిలబడేటప్పటికి ఇంకా ఎవరిని ఏమీ అడగలేదు, చాలా కోపంతో ఉన్నాడు. ఈ రాజుని మీదనే కవిత సాహిత్య పురమాధురి చారు ప్రౌఢిమ చెప్పి పంప వినిమాక్షర్యంబు పాటించి ఈ నక్కీరుండూరక తప్పు పట్టెనట. లక్షణమో అలంకారమో పదబంధమో రసమో చక్కం చెప్పుడా తప్పున వాడలేదు. శివుడు నిలదీశాడు. నేను ఈ స్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృదయోగ విభావతే యోగినో ప్రపశ్యంతి యోగీశం తం నతోస్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. పోతన గారు యథాతథంగా అంధీకరించారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని యత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ ప్రకాశి కాక వెనుక నందియుతానగు విభుతలంతు అన్నారు. వచ్చాడా లేదా? స్థితికారుడైన వాడు రక్షణ కోసం పిలుస్తున్నాడు కాబట్టి విష్ణువు పరిగెత్తి వచ్చాడు. నామమునకు నామికి అభేదం. ఇంత పెద్ద సభలో ఎవరో లేచి కోటేశ్వరరావు అన్నారనుకోండి, గభాలను తిరిగి చూస్తానా చూడనా? నామము పిలిస్తే నామి వస్తాడు. ఆ నామమును పలికితే ఉద్ధరణ పొందుతాడు. భగవన్నామములు గౌణములు. నాకు పేరు ఎందుకు పెట్టారంటే లౌకిక నామం అంటారు. పేరు రాసేటప్పుడు తల్లిదండ్రులు వీడిని గుర్తుపట్టడానికి ఓ పేరు పెట్టి పిలిస్తే వీడికి పలకడం అలవాటవా అని పేరెడతారు. భగవంతుడికి ఎందుకు అన్ని పేర్లు?
అన్ని పేర్లు భగవంతుడికి అవసరం, ఏదో ఒక పేరు ఉంటే సరిపోదా, పేరు పెట్టి అందరం పిలుస్తాం గొడవ వదిలిపోతుందిగా? కాదు, అవి గౌణములు. అంటే భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క నామాన్ని పొందాడు. అందుకే నామాలకి వ్యాఖ్యానాలు వచ్చాయి. శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం ఇచ్చారంటే, భాస్కరాచార్యుల వారు మహానుభావుడు మనకి భాస్కరరాయుల వారు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం ఇచ్చారంటే అవి కేవలం నామములు కావు, నామముల వెనక ఎంతో వ్యాఖ్యానం ఉంటుంది. ఆ నామము యొక్క వ్యాఖ్యానముతో మనసు రమించిందనుకోండి, అక్కడికక్కడ మిగిలిన నామములు మరిచిపోయి ఆనంద తన్మయత్వంతో నిలబడిపోతాడంతే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, అసలు విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొదటిది ఒకటే నామం, మిగిలిన 999 వ్యాఖ్యానాలు. విశ్వం అన్నాను అనుకోండి, చాలా ఒక్క నామాన్ని పరవశించిపోవడానికి. హరిమయము విశ్వాంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు సుఖబ్రహ్మ పరీక్షిత్తుతో. ఉన్నది విష్ణు ఒక్కడే, నామరూపాలుగా మాయగా జగత్ ఏర్పడింది. ఒక్కొక్క నామం చెప్తుంటే మనసు అక్కడ ఉండిపోయింది అనుకోండి, సమాధిలోకి వెళ్ళిపోతాడంతే. లలితా సహస్రనామ స్తోత్రం చెప్తున్నాడు, చెప్తూ వరుసగా శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి అంటున్నాడు. చంపకాశో కపున్నాగ సౌగంధి కలసత్కచ అన్నాడు. అమ్మవారి పెద్ద కబరీబంధం ఎంత ఉంటుందిట? ఇంత కాదు, ఈ భుజం మించి ఈ భుజం వరకు ఉంటుందిట అమ్మవారి కబరీబంధం. పోతన గారికి దర్శనమైంది. గజేంద్రమోక్షణ ఘట్టంలో లక్ష్మీదేవి నారాయణమూర్తి వెంట వెడుతుంటే నటభుజద్ధం విల్ల బంధమ్ముతో అన్నారు. ఆవిడ పవిట కొంగు నారాయణుడు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆవిడ పవిట మీద ఇలా చెయ్యి పెట్టుకుని నడుస్తోంది. ఇలా చేతులు కిందకి దింపి లేవు కనుక ఇలా పెట్టుకుని నడుస్తుంటే ఈ భుజాలు ఇలా ఇలా ఎగురుతున్నాయి. నడుస్తుంటే ఇలా ఎగిరితే కొప్పు ఇలా వెళ్ళేదిట, ఇలా దిగితే ఇలా దిగేదిట, మళ్ళీ భుజం తగిలితే ఇలా వెళ్ళేదిట. అంత పెద్ద కొప్పు, అంత పెద్ద కబరీబంధం. అందులో పెట్టుకున్న పువ్వులు పెద్ద పెద్ద పువ్వులు, అంత పెద్ద కబరీబంధం కాబట్టే చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ, అంతంత పెద్ద పెద్ద పూలమాలలు ఆవిడ పెట్టుకుంటుంది. సుగంధ కుంతలాంబ అని కామాక్షి దేవాలయంలో ఉంటుంది, కళ్యాణానికి ఎడుతుంది తల్లి. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ అంటారు, ధునోతుద్ధాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసౌ వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. ఆవిడ కురులలోంచి సువాసనలు వస్తాయిట. ఎంత సువాసనలు వస్తాయంటే దేవతా వృక్షములకు పూసినటువంటి పువ్వులు అనుకుంటాయిట. అమ్మవారు తురుముకుంటే బాగుండి ఆ సువాసన చూద్దాం అనుకుంటాయిట. దేవతాకాంతలు దేవతా వృక్షముల యొక్క పువ్వులు పెట్టుకుంటారు. అటువంటి సువాసనలు గుబాళించే కొప్పు మా తల్లి కొప్పు. చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ అన్నప్పుడు అమ్మవారి కొప్పు కొవ్వు, ఆ కొప్పులో తురిమినటువంటి పూలదండలు, ఆవిడ పెట్టుకున్న సూర్యుడు చంద్రుడు, ఆవిడ తలమించి పెట్టుకున్నటువంటి ఆ పాపట పిండి, ఆవిడ కొప్పు మీద పెట్టుకున్న చూడామణి, అవన్నీ దర్శనం చేసి అదే కనపడుతోందనుకోండి, ఆ నల్లటి కొప్పు వంక చూసి చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ, చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ అని అదే నామం చెప్తూ నేను పరవశించిపోతున్నాను అనుకోండి. అక్కడే స్నానం చేసి వస్తున్న మా అబ్బాయి వచ్చి, ఏమిటి నాన్నగారు మరిచిపోయారా ఏమిటని, కుడి వింద మణిశ్రేణి కనత్కోటి రమండిత అన్నాడు అనుకోండి, చెయ్యి ధూర్తురా పాడి చేసేవరా, ఎంత అనుభవిస్తున్నానో తెలుసా మనసులో. ఎందుకురా ఎవడ చెప్పమన్నారా నేను తర్వాత నామం అంటాను. నామములు అనుభవాన్ని పొందడానికి పనికొస్తాయి, అందుకు వ్యాఖ్యానాలు వచ్చాయి. నామం ఉట్టినే రాలేదు. రామ అన్న నామం ఉంచడానికి వశిష్ఠుడు ఎంతకాలం ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేశాడు. లోకాన్ని ఉద్ధరించడానికి ఇవ్వాలి రామనామం. అందుకని అటువంటి నామాన్ని ఉంచడం కోసమని అంత కష్టపడ్డాడు. ఒక్కసారి రామ అన్నాడు అనుకోండి ఎవడైనా, అగ్నిబీజ అమృత బీజముల యొక్క అనుసంధానం. అలా అన్నందుకు గాను పాప రాశి అంతా ధ్వంసమైపోతుంది. అమృత బీజం కాబట్టి ఇక మళ్ళీ పాపరాశి లోపలికి వెళ్ళలేదు. రామ అన్నంత మాత్రం చేత అంత గొప్పగా అద్భుతాన్ని అనుభవించగలుగుతాడు. పంచాక్షరి మహామంత్రంలో, అష్టాక్షరి మహామంత్రంలో
జీవములు ప్రాణములైన బీజాక్షరాలు ఏమున్నాయో ఆ బీజాక్షరములను అనుసంధానం చేసి రామనామం తీసుకొచ్చారు మహానుభావుడు వశిష్ఠ మహర్షి. అంత తేలికగా పలకగలిగినటువంటి నామం లోకంలో ఇంకోటి లేదు. ఏ ఒత్తులు ఉండవు. అటువంటి నామాన్ని పలికితే చాలు. అందుకే నామావళులు అని చెప్పి ప్రతి దేవత మీద ఇస్తారు గౌణములు కనుక. 108, 1000 మధ్యలో అంకెలు ఉండవు. ఏ 73, 386, 493 అలా ఉండవు. 108 ఎందుకుంటాయంటే ఈ సమస్త జగత్తు, ఈ సృష్టి అంతా 27 నక్షత్ర పాదాల్లో వస్తుంది. పుట్టినప్పుడు వారం తిథి ఇది కాదు ప్రధానం. ఏ నక్షత్రంలో పుట్టాడన్న దాన్ని బట్టి జాతకం వేస్తారు. ఆ ప్రతి నక్షత్రానికి 4 పాదాలు, 27 నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 4లు 108. సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాళ్ళు వీళ్ళు అని పక్షపాతాలు ఉండవు. సమస్త జగత్తు సంతోషంగా ఉండాలి. అంటే 108 నక్షత్ర పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని. అవి 4 కాళ్ళున్నవైనా 2 కాళ్ళున్నవైనా శం ద్విపదే శం చతుష్పదే సమస్త ప్రాణులు సుఖంగా ఉండాలని లోక కళ్యాణం కోసం 108 నామాలు చెప్తాడు. ఎందుకని 108 నక్షత్ర పాదాలు ఉన్నాయి కాబట్టి. ఇంకా నాకు సంతోషం సరిపోలేదంటే సహస్రం. సహస్రం అంటే అనంతం. అన్ని నామాలు చెప్పి విరిసిపోతాడు. నామానికి అంత శక్తి ఉంది. అంత శక్తి నామానికి ఉన్నా ఏ ప్రాణి నామం చెప్పలేదు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పింది వేదం. అందులో భగవన్నామము పలకగలిగిన వాడెవరు అంటే మనుష్యుడొక్కడే. ఆ నామాన్ని పలికినంత మాత్రం చేత పాపాన్ని ధ్వంసం చేసుకుంటాడు. కానీ పలకగలడా? అస్తమానం భగవన్నామం చెప్పడం సాధ్యమా? అక్కరమాలిన విషయాలు మాట్లాడినంత సంతోషంగా భగవన్నామం చెప్పడం సాధ్యం అవుతుందా? అందుకే పెద్దలైన వారెవ్వరూ నేను భగవన్నామం చెప్తానని లేదు, నా చేత చెప్పించమని అడిగారు భగవంతుణ్ణి. గోపరాజు గారు దశరథీ శతకం చేస్తూ హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరిగిన అహల్యకున్ ద్రుపదకంజకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతి తపావన నామమునాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అని అడిగారు. రామా, నేను పలకడం కాదయా నీ నామం. నీ నామము నా చేత నువ్వు పలికించి నన్ను ధన్యాత్ముణ్ణి చెయ్యి. నేను పలుకుతానంటే నేనెక్కడ పలుకుతాను? పలకగలనా నామం? రోజుకి 1 గంట పలికితే 23 గంటలు పనికి మారిన మాటలే. కాబట్టి నా చేత ఎప్పుడూ నీ నామం పలికేటట్టుగా నీ నామములో రుచి నాకు అర్థమయ్యేట్టు చెయ్యి. అందుకు శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచిరా, పాలు మీ గడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా. అంటే పాలు మీగడ కమ్మగా ఉంటాయి, రామనామం నోట్లో వేసుకుంటే కమ్మగా ఉంటుందా, తీయగా ఉంటుందా? కాదు. రామనామం పలకగలిగిన స్వరపేటిక నాకొక్కడికే ఉంది. ఆ నామం పలికి ధన్యుడను కాగలనన్న జ్ఞానము నా మనస్సు యందు స్థిరమై రూఢమై నిలబడి ఆ నామమును పలుకుట యందు అనురక్తుడనగుతునుగాక. అది రుచి తెలుసుకోవడం. అటువంటి మనస్సు నాకీ రామ ఇచ్చి నా చేత ఆ రామనామం పలికించు. అది భగవన్నామమైతే చాలు, కాపాడేస్తుంది. అందుకు కాళహస్తీశ్వర శతకంలో ధూర్జట్ అంటాడు, పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ఇప్పుడు అప్పుడేమిటే శివా నీ నామము ఎప్పుడూ చెప్పాలి. మీ నామము ఎప్పుడూ చెప్పుకుంటుంటే పాపరాశి ధ్వంసమై భగవంతుడికి దగ్గరై మనుష్యుడు మనుష్య జన్మకి సార్థక్యం వహిస్తాడు. కలియుగంలో భగవన్నామం చెప్పడం అంత తేలిక మార్గం, భగవన్నామాన్ని పలకడం చేత పొందగలిగినంత రక్షణ అంత తేలికగా దేని చేత పొందలేరు. ఎందుచేత అంటే భగవన్నామం పలకడానికి ఏ శౌచము అక్కర్లేదు. ఆఖరికి మంచం మీద పడుకుంటే ఏ మాట చెప్పడానికి వీల్లేదు. ఆఖరికి పెద్దలు మాత్ర కూడా నోట్లో వేసుకోరు. మంచం మీద పడుకుని 104 జ్వరంతో ఉన్న కిందకి దిగి మాత్ర వేసుకుంటారు.
అటువంటి మంచం మీద పడుకుని ఉన్నప్పుడు పీడకల వచ్చినా కూడా భగవన్నామని చెప్పచ్చు. దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననేన రసింహం చ పావకే జలసాయనం జల మధ్యే వరాహం చ పర్వతే రఘునందనం. ఎప్పుడు ఎక్కడున్నా భగవన్నామం పలుకుతూనే ఉండాలి.